మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళంలో చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. దానియేలు గ్రంథం 2:34-35. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.